నమస్తే. కమలాపూర్ గ్రామంలో ఉన్నాము. జింకాల సంతోషం రైతున్నాడు. పాపం 15 రోజులు అయింది. ఇప్పటికి 3 సార్లు తడిచినాయట వడ్లు. మరి మీరేమో తడిసిన వడ్లు కొంటామని ముఖ్యమంత్రి గారు చెప్పబట్టి మీరేమో బాధ్యత మాదే అనబట్టి మరి ఏం సంగతే బాబు? తీసుకుంటామంటున్నారు, పోతలేవు కదా వడ్లు. 15-20 రోజుల ఇప్పటికి 3 సార్లు ఎండబోసిరి, 3 సార్లు తడిచాయి. ఇవాళ ఏం కావాలి రైతులు? మీరు వచ్చి ఇప్పుడు 20 రోజుల నుంచి వడ్లు కల్లాలలో ఉంటే గవర్నమెంట్ ఏమో మేము 3 రోజులు కొంటున్నాం, 3 రోజుల పైసలు ఇస్తున్నామని 5 రోజుల స్టేట్మెంట్ ఇవ్వబట్టి ఈడనేమో 20 రోజులైనా వడ్లు కొనే పరిస్థితి లేదు. తడిసిన వడ్లు పోతలేవు. మిల్లర్లతో మాట్లాడి ఇచ్చేయండి భయ్. 2 సార్లు తడిసిన వడ్లు మొలకలెత్తుంటే ఏం పని చేస్తాయి? 20 లారీల వడ్లున్నాయి ఒక కమలాపూర్లో. 20 లారీల వడ్లున్నాయి. పోతలేవు భయ్. ఇంకెప్పుడు పోతాయి చెప్పు? మళ్ళీ ఇప్పుడు తుఫాన్ వచ్చింది, 3 రోజులు వర్షాలు పట్టాయి అంటున్నారు. ఏం కావాలి రైతులు? దయచేసి మీరు రండి, కమలాపూర్ రండి, మీ ఆఫీసర్లను తోలింది. కొన్ని లారీలు పెట్టింది. తడిసిన వాటిని కూడా మిల్లులతో మాట్లాడి దించిపోయింది. తడిసిన వాటిని కూడా తీసుకోండి. ఇప్పుడు ఎండ ఇవి మా ఇచ్చారు పేరునే సతాయిస్తుంది. విజిట్ చేయండి, పక్కనే ఉంటది కదా, విజిట్ చేసి లారీలు ఎక్కువ పెట్టి ఆ మిల్లులతో మాట్లాడి తడిసిన వాటిని దించిపోయింది. నెంబర్ ఇచ్చారు డిస్టిక్ సప్లై ఆఫీసర్. ఆయన ఏమంటాడు అంటే మేము తడిసిన ధాన్యం కొనం, మాకు 2 కిలోలు 3 కటింగ్ తీసుకోని అన్నాడేమో కదా. తడిచినా కూడా మేము 50,000 క్వింటాల వడ్లు కొన్నాం, నీది ఎట్లా కొంటామని అంటున్నాడు సార్. తడితే మళ్ళీ ఎండబెట్టు మరి జూన్ 1 నుంచి వర్షాలు వస్తున్నాయి కదా సార్. వర్షం ఆల్రెడీ వానకాలం స్టార్ట్ అయింది కదా సార్. ఫస్ట్ సారి కూడా ఇట్లా తడితే ఇట్లా చేసినాం, మళ్ళీ నైట్ మళ్ళీ తడిచినాయి. 3 వర్షాలు దాటినాయి సార్. ఎన్ని పర్ణాలను కప్పాలి? 16 ట్రాక్టర్ల వడ్లు సార్. ఐక్యపేలే ఇచ్చింది. ఆ నెంబర్తో మీరు మాట్లాడారంటే నేను తీసుకున్నాను. మనుషులము 6 ట్రాక్టర్ల వడ్లు పోసి మాతోటి కాక చేసి పెట్టి అక్కడ పోయించినాం సార్. 5 కట్ చేసుకోవడానికి తీసుకోమని చెప్పినా సార్. ఈ బాధ కటింగ్ తో తీసుకున్న మంచి తొందరగా పోవాలి. పట్టుకుంటే చాలు. 3 రోజులలో పోయేది. ఇవాళ వచ్చినవా రేపు పట్టకపోయారు. ఏ బాధ లేదు. ఏడంతా సార్ 13 ఇవాళ రాత్రి మళ్ళీ నైట్ వర్షం మళ్ళీ 2 రోజులు మళ్ళీ వర్షం వస్తుంది. ఇది తాగుడు ఆనే